Here is the non-spoiler review of the film సికందర్ కా ముకద్దర్ తెలుగు మూవీ. ఈ మూవీ ఓటీటీలోకి వచ్చింది నవంబర్ 29th వచ్చింది. చిన్న వర్క్ ఉండడం వల్ల చూడలేదు. ఈ సినిమా ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు పుష్ప 2 రివ్యూ అప్లోడ్ చేశాను, చూడండి. వికటకవి వెబ్ సిరీస్ కూడా రివ్యూ కూడా అప్లోడ్ చేశాను, చూడండి. జేబ్రా, మెకానిక్ రాకీ, దేవకీనందన వసుదేవ, మందరతో పాటు ఇంకా చాలా మూవీస్కి రివ్యూస్ అప్లోడ్ చేశాను. చెక్ చేయండి, మా కంటెంట్ చెక్ చేయండి. మా కంటెంట్ నచ్చితేనే సపోర్ట్ చేయండి, లేదంటే సపోర్ట్ చేయవద్దు. ఇంకా జగ్రా మూవీ కూడా చూడడం జరిగింది, ఆ రివ్యూ కూడా చెక్ చేయండి. ఆలియా భట్ గారి సినిమా. ఇంకా ఈ మూవీ విషయానికి వస్తే ఎంఎస్ ధోని అనే సినిమాని డైరెక్ట్ చేసిన నీరజ్ పాండే గారు ఈ మూవీని డైరెక్ట్ చేశారు. స్పెషల్ ఆప్స్ లాంటి హిందీ సినిమాలు కూడా ఇతనే డైరెక్ట్ చేశారు. ఎంఎస్ ధోని అనేది డైరెక్ట్ తెలుగు డెబ్యూట్ మూవీ నీరజ్ పాండే గారికి. ఆ మూవీ చాలా బాగుంటుంది. ఎంతమందికి ఆ సినిమా ఇష్టం అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా ఆ డైరెక్టరే ఈ మూవీని తీశారు, సికందర్ కా ముకద్దర్. ఈ మూవీ ఎలా ఉందనే విషయంలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే నచ్చిందండి. నచ్చడమే కాదు, చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా స్టోరీ ప్లాట్కు వచ్చేస్తే పెద్ద డైమండ్ జ్యువెలరీస్ షాపులో రాబరీ జరుగుద్ది. ఆ రాబరీ మీద ఒక 3 వ్యక్తుల్ని అనుమానిస్తారు ఒక పోలీస్ వచ్చి. ఆ పోలీస్ అందులో ముఖ్యంగా ఒక అతన్ని ఇంకా ఎక్కువగా అనుమానిస్తాడు. హీరోని అనుమానిస్తాడు, అతనే హీరో. అతను అనుమానిస్తాడు, ఎంత కొడతాడు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ. కానీ ఎంత కొట్టినా నేను ఈ తప్పు నేను చేయలేదు అని చెప్తూ ఉంటాడు. నిజంగానే ఆ తప్పు హీరో చేయలేదా, నిజంగానే తప్పు చేసింది హీరోనా కాదా అనేది ఎలా తెలుసుకుంటాడు ఏంటి చివరికి అనేది స్టోరీ ప్లాట్ లైన్. నేను చెప్పింది జస్ట్ 25 minutes స్టోరీయే. దాని తర్వాత ట్విస్టులు బోల్డ్ ఉంటాయి. సినిమా 2 hours 23 minutes కూడా సరిపోదని రేంజ్లో ఉంటాయి ట్విస్టులు. నేను చెప్పింది జస్ట్ ఫస్ట్ 20 minutesలో జరిగే స్టోరీ. ఇంకా అంతకంటే ఎక్కువ చెప్తే స్పాయిలర్ అయిపోద్దని చెప్పడం లేదు. ఇంకా ఈ మూవీలో యాక్ట్ చేసిన వ్యక్తి అవినాష్ తివారీ గారు. చిన్న హీరో అయినా కూడా మంచి సినిమాలో యాక్ట్ చేశారు. హిందీలో అయితే చిన్న సినిమాలో యాక్ట్ చేసినా కూడా మంచి పేరు ఉంది అతనికి. ఇంకా పోలీస్ కింద వేసిన అతనైతే జిమ్మీ షెర్గిల్ గారు. అతని గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇంకా హీరోయిన్ గారు వచ్చేసి తమన్నా భాటియా, అందరికీ తెలిసి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకతను వచ్చేసి రాజీవ్ మెహతా గారు. అతను కూడా హిందీలో మంచి ఫేమస్ యాక్టర్. ఇంకా ఈ మూవీ వచ్చేసి 2 hours 23 minutes అలా రన్ టైం ఉంటుంది. ఎక్కడా బోర్ కొట్టదు. ట్విస్టులు అయితే మాత్రం బాగుంటాయి. కానీ సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల ఇక్కడ ఇది ఎలా పాసిబుల్ అనే డౌట్ కూడా వస్తుంది. అటువంటి వాటిని కూడా మీరు యాక్సెప్ట్ చేయగలిగితే మీకు సినిమా నచ్చుద్ది. సెకండ్ హాఫ్ కూడా ఇదేంటిది లాజిక్ ఎలాగొచ్చింది, నాకు ఈ లాజిక్ నచ్చలేదు, ఇక్కడ లాజిక్ నచ్చలేదని కూడా కాదండి, ఇక్కడ లాజిక్ లేదేంటి, ఎలాగా లాజిక్ లేకుండా అని అనిపించే వాళ్ళకు కూడా సెకండ్ హాఫ్ ముఖ్యంగా నచ్చకపోవచ్చు. మాకు ఇక్కడ లాజిక్ లేదేంటి అని కాకుండా మాకు ట్విస్టులు ఉంటే చాలు, ఆ ట్విస్టులు ఇంట్రెస్టింగ్గా ఉంటే చాలు, వావ్ అనిపించేలా ఉంటే చాలు ఆ ట్విస్టులు. ఇక్కడ లాజిక్ లేదేంటి అని అక్కర్లేదు అని అనుకున్న వాళ్ళకైతే సెకండ్ హాఫ్ కూడా బాగా నచ్చుద్ది అనేది చెప్పగలను. క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నాను. ట్విస్ట్ కూడా రివీల్ చేయకుండానే క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నాను. ఇంక ఈ మూవీ అయితే ఆ సెకండ్ హాఫ్లో ఇక్కడ లాజిక్ ఎలా వచ్చి ఇక్కడ ఏం లాజిక్ అని అనుకోకుండా ట్విస్టులు ఎంజాయ్ చేసే వాళ్ళకి మాత్రం ఈ సినిమా సెకండ్ హాఫ్ కూడా నచ్చేస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే అందరికీ నచ్చేస్తుంది. ఇక అంతేనండి ఈ రివ్యూ. ఇంకా చివరగా ఈ మూవీకి వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి, నాకైతే అక్కడ 2-3 చోట్ల లాజిక్ లేదని అనిపించింది. కానీ సినిమా అయితే ట్విస్టుల పరంగా ఎక్కడ బోరు కొట్టకుండా ఇంట్రెస్టింగ్గానే తీసుకెళ్ళినందుకు ఈ మూవీకి 4.5 out of 5 అయితే ఇవ్వచ్చు. ఖచ్చితంగా చూసేయండి అని చెప్తాను. ఎలాగో ఓటీటీయే కదా, చూసేయండి.
అంతేనండి. జగ్గర రివ్యూ కూడా అప్లోడ్ చేసాను, అది కూడా చెక్ చేయండి. ఇంకా అంతేనండి. మీలో ఎంతమంది ఈ మూవీ చూసారనేది కింద కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇవ్వాలనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేయండి. నా ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ప్రతి ఒక్కరికి మా కంటెంట్ చూడండి, మా కంటెంట్ నచ్చితేనే సపోర్ట్ చేయండి, నాకు సబ్స్క్రైబ్ చేయండి, తప్పతే సపోర్ట్ చేయవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్. బాయ్.